వెల్కమ్ టు యోయో టీవీ. నేను మిలాసియా. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూలో ఓటీటీ అంటే ఏంటి, ఇప్పుడు చాలామంది చాలా చోట్ల వినిపిస్తున్న ఒకే ఒక మాట ఓటీటీ ప్లాట్ఫామ్. సో దీని గురించి అన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ CEO రాజీవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగే తెలుసుకుందాం ఇంకా ఓటీటీ విశేషాలు ఏంటో. హాయ్ రాజీవ్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టు, థ్యాంక్ యూ. ఈ కరోనా క్రైసిస్లో ఎలా ఉంది? హౌ ఈజ్ లైఫ్ గోయింగ్ ఆన్? I think I can say we are lucky that we are so busy rather than compared to others, I guess, because we are especially main into OTTs and all. So, no, back to back. In fact, we are from US, so I have to work for US timings and again talking to here the people and all these things. It's quite busy. So, East West Entertainmentsకి you are the CEO, right? Yeah. What are your job responsibilities? Basically, East West Entertainers. Yeah, so East West Entertainers is based out of Dallas, USA, and దీని చైర్మన్ వచ్చి వరప్రసాద్ బొడ్డు గారు. బేసికల్గా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ మూవీ ప్రొడక్షన్స్, మూవీస్ చేస్తూ ఉంటాం, అట్లాగే మూవీ డిస్ట్రిబ్యూషన్స్ యూఎస్లో. ఇవన్నీ కాకుండా మన టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడిస్తూ ఉంటాం. వీ హ్యాడ్ ఇన్ కాంట్రాక్ట్ ఫర్ నెక్స్ట్ 5 years దట్ 25 ప్లేసెస్లో 20 మ్యాచెస్ ఆడిస్తాం. అండ్ one day the chairman was he's not passionate about making of movies and mixing or getting a lot of money, but thing is like he wants to do something different from other movie makers. So then he has got a chance to have a discussion with Amazon and all these things, and finally we came into OTT as a vendors. And then from there now we are releasing the movies of all languages of different subjects and all globally. So this is what, and basically naadu vachese varaku I take care of all branding, marketing and whatever the things have to be there. That's my responsibilities. సో ఓటీటీ అన్నారు కాబట్టి అసలు వాట్ ఈస్ దిస్ ఓటీటీ? అందరూ ఇప్పుడు ఎవ్రీవన్ ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఓటీటీ. ఎక్కడ చూసినా ఓటీటీ. అరే మూవీస్ కాదు ఇప్పుడు ఓటీటీ. వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్? నాకు తెలిసి ఓవర్ ద టాప్ ఇస్ ద అబ్రివేషన్ ఫర్ ఓటీటీ. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? Yeah, everyone. Actually, I'm glad that you know at least over the top services. Somebody says like it's online theater and all these things. No, it's true. It's over the top. Actually, if you put it in a very small thing, it says like it's a device where you can stream any kind of a video where you want, either on your phone, either on your TV or anything. And yes, now everyone has got used to OTT. Actually, చెప్పాలంటే might be Corona has breakthrough for the OTT. దానికి ముందు ఓటీటీ ఉన్నింది. ఇట్స్ ట్రూ, yes. ఓటీటీ ఉన్నింది. అప్పుడు అందరూ అమెజాన్ ప్రైమ్ అంటే ఓన్లీ డెలివరీ వరకు అనుకునేవాళ్ళు. సినిమాలు ఇవన్నీ చాలా తక్కువ. బట్ స్టిల్ లైక్ 2-3 years ముందు నెట్ఫ్లిక్స్ అని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నింది. బట్ ఫ్రమ్ దిస్ పాండమిక్ ద ఓటీటీ హెస్ గాన్ అప్. సో ఈ కరోనా వైరస్ పాండమిక్ వల్ల జస్ట్ ఓన్లీ ఓటీటీ హెస్ గాట్ బెనిఫిట్స్ అనమాట. ఎస్, rather than మెడికల్ ఎక్విప్మెంట్స్ కోవిడ్కి ఐ థింక్ ఓటీటీ హెస్ కమ్ అప్ నౌ. సో మీరు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో యు ఆర్ వర్కింగ్? వీఆర్ విత్ Amazon and Hotstar and MX Player and లోకల్గా యూఎస్ ఉన్న దాంట్లో వల్లర్ అని ఒకటి ఉంది. And we also have got North American OTT platforms, so we are vendors and licensees. సో ఈ ఓటీటీలో వీడియో చేసి అప్లోడ్ చేసి సో ఇవన్నీ వాట్ ఈస్ అ బిజినెస్? అంటే ఎలా ఇది బిజినెస్గా ఎలా డెవలప్ చేయొచ్చు? I think East West Entertainers దీన్ని బిజినెస్ కంటే కూడా ఐ థింక్ ఫర్ ఎ మూవీ మేకర్ అండ్ అన్ ఆడియన్స్ East West Entertainers is acting as a bridge. Rather than converting into a business, obviously సినిమా రిలీజ్ అయిన తర్వాత వ్యూస్ చూసి ఇదంతా రెవెన్యూ జనరేట్ అయ్యి ఇదంతా బిజినెస్. ఎట్ ది ఎండ్ ఎవ్రీవన్ ఈస్ ఫర్ బిజినెస్. యా, బట్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అయితే ఫస్ట్ ట్రై చేసేది ఏంటి అంటే వీ వాంట్ టు బి ఎ బ్రిడ్జ్. సపోజ్ మీరు ఒక సినిమా తీశారు, you don't have a chance to release right now, but you don't know to whom to give, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. మార్కెట్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నేను ఓటీటీ వెండర్ అని, లేకపోతే నేనే అమెజాన్ అని, నేనే నెట్ఫ్లిక్స్ అని, ఇదంతా. బట్ వీ డోంట్ నో హౌ ఇస్ దిస్ థింగ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. బట్ వేర్ వీ మేక్ షూర్ క్లియర్లీ దట్ వీ హ్యావ్ కమ్ అప్ వేర్. అండ్ ఆల్సో మేము రిలీజ్ చేసేది కూడా ఇండియన్ కాదు, గ్లోబల్లీ వీఆర్ డూయింగ్ ఇట్. నార్త్ అమెరికా, యూకే, జపాన్, జర్మన్ కంట్రీస్, ఇదంతా వేర్ వీఆర్ గివింగ్ మోర్ ఎక్స్పోజర్. ఇప్పుడు కూడా ఓటీటీ రిలీజ్ అయితే అది ఇండియా వరకే ఉంటుందా లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్తుందా తెలియట్లేదు. వేర్ వీఆర్ గివింగ్ ఫర్ ఏ మూవీ మేకర్స్ a chance where still your movie is not dead. We are releasing it globally. We are helping you.
we are bridge for your movies. Ultimately the business will be there. That's what our East West Entertainers passion is. So that's what it is, acting like a web bridge between the people who are making movies and also the people Who are eagerly waiting to watch the movies. So okay, so but ఈ ఓటీటీ అనేది అగైన్ అమెజాన్ ప్రైమ్ ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎస్పెషల్లీ అమెజాన్ ప్రైమ్? Amazon Prime, it's like, see, Amazon Prime is something very huge company, you know, and it's a big entity. It's all like development thing and all these things. I think ఒకసారి ఎప్పుడో they just wanted to come up with an ఇదివరకు లాగా మనకి వీడియో గేమ్స్ PS4 ఇవన్నీ ఎట్లా ఉండేనో, అండ్ ఇప్పుడు మన ఫోన్ని మనం స్ట్రీమ్ చేస్తే టీవీలోకి ఎట్లా వాచ్ చేసుకున్నట్లాగా దే వాంట్ టు క్రియేట్ ఎన్ ప్లేస్ ఆర్ ఎ సెంటర్ వేర్ మనం ఇప్పుడు థియేటర్కి వెళ్ళాలనుకోండి, వెళ్ళిన తర్వాత మీకు మధ్యలో ఏ ఫైటో నచ్చదు, లేకపోతే ఈ సాంగ్ బోర్ కొడుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ యూ వాకింగ్ అవుట్ యూ వాంట్ టు హ్యావ్ ఎ కంట్రోల్. సమ్టైమ్స్ నాకే అనిపిస్తుంది, అబ్బా ఈ ఫైట్ ఎందుకు, అబ్బా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది కదా, సినిమా ల్యాగ్ ఉంటుంది, అబ్బా ఎంత ల్యాగా, వద్దు ఇక్కడ ఈ లవ్ స్టోరీ వద్దు, ఫార్వర్డ్ చేయాలి, కానీ మనం ఎవరం కంట్రోల్ చేయలేం. సో ఐ థింక్ ఈ ఓటీటీస్కి మెయిన్ రీజన్ మన ఓన్ కంట్రోల్ మన ఇది ఉంటుంది కాబట్టి అట్లా స్టార్ట్ అయిందేమో, వీ ఫీల్ లైక్ దాట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అ గుడ్ థింగ్ బికాస్ మీరు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారనుకోండి, 2 hours మూవీలో 20 minutes మీరు వాచ్ చేయగలుగుతారు. అదే థియేటర్కి వెళ్తే చేయలేరు. వైల్ యూఆర్ ట్రావెలింగ్, మీ కార్లో కూర్చొని ఉన్నారు, వైల్ యూఆర్ ఇన్ ఫ్లైట్, యూ హ్యావ్ యువర్ ఓన్ కంట్రోల్స్. ఇట్స్ ఆల్ లైక్ దేర్ మెయిన్ గోల్ ఇస్ టు get the service and get the entertainment to your footstep. సో దీనివల్ల థియేటర్స్ కానీ వీటన్నిటికీ నష్టం జరగట్లేదా? ఎలా జరుగుతుందండి, ఇప్పుడు మూవీ మేకర్సే కలిసి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేద్దామా, లేకపోతే ఓటీటీ రైట్స్ ఎంత ఇది అంటున్నప్పుడు, అండ్ ఇంకొకటి కొన్ని ప్లేసెస్లో ఆ మూవీ రిలీజ్ చేయలేకపోవచ్చు, లేకపోతే ఆ రైట్స్ లేకపోతే ఏదో ఇష్యూస్ ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మూవీ మేకర్స్ దే సే లైక్ దే హ్యావ్ గాట్ సెన్సార్ ఇష్యూస్. They want to try to convey something. Some movies says it's a message, or లేకపోతే అది ఇంటెన్షనల్గా పెట్టాలి, సెన్సార్ బోర్డ్ కట్ చేస్తుంది అంటున్నారు. అదే ఓటీటీలో ఆ సెన్సార్ లేదు కదా. వాట్ ఎవర్ దే వాంట్ టు సే, వాట్ ఎవర్ ద మెసేజ్ దే వాంట్ టు గివ్, దే ఆర్ గివింగ్ ఇట్ డైరెక్ట్లీ, వేర్ మూవీ మేకర్ ఈస్ హ్యాపీ బికాస్ హిస్ మూవీ హ్యాస్ పాస్డ్ అండ్ ఆడియన్స్ ఈస్ హ్యాపీ ఆర్ నాట్, ఇట్స్ ఎట్ ది ఎండ్ లేటర్ ఆన్, బట్ ద బిజినెస్ ఈస్ హ్యాపెనింగ్. ఐ థింక్ దెర్ ఈస్ నో కంట్రోల్ ఇన్ ఓటీటీస్. సి ఇప్పుడు పాండమిక్ వచ్చినప్పుడు ఓటీటీ గురించి మాట్లాడారు, పాండమిక్ లేని ముందు కూడా ఓటీటీ ఉండింది కదా, అప్పుడు థియేటర్స్కి ఏం ఎఫెక్ట్ లేదు కదా. సో నౌ ఐ థింక్ థియేటర్సే, ఓటీటీ అంటారు. బట్ ఇప్పుడు ఈ పాండమిక్ ఒకవేళ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది, అంటే ఇంత కంఫర్ట్గా మీరు చెప్పినట్టు మనకు కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు, ఇంత కంఫర్ట్ ఉంది కదా, మళ్ళీ థియేటర్స్కి వెళ్తారంటారా? ఎవ్రీథింగ్ అంటే పాండమిక్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత అఫ్కోర్స్ వెళ్తారండి. ఎందుకంటే ఇప్పుడు సోకాల్డ్ మన పెద్ద హీరోల సినిమాలు అందరూ ఊరికే మనందరం ఫ్యామిలీ ఇంట్లో థియేటర్లో వేసుకుని కూర్చున్నా కూడా మనం విజిల్స్ వేయలేం, పేపర్లు వేయలేం. ఓకే, అదే థియేటర్లోకి వెళ్తే వాళ్ళందరినీ చూసిన తర్వాత వీ ఎంజాయ్ ఇట్. అక్కడ మన హీరో డ్యాన్స్ చేస్తుంటే మనం కూడా ఇక్కడ స్టెప్ వేస్తాం, మనోడు ఫైట్ చేస్తుంటే మనం కూడా ఇక్కడ ఇది చేస్తూ ఉంటాం, వి గెట్ ఎగ్జైటెడ్. అదే మన హోమ్లో మనం కూర్చొని చూస్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అంతగా ఉండకపోవచ్చు. సో ఎవ్రీ టైమ్ సినిమాటిక్ లవర్స్ విల్ బి దేర్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఇస్ ఓటీటీ ఎక్స్పీరియన్స్. ఓటీటీలో వీడియో స్ట్రీమింగ్ వల్ల ఎన్ని విజయాలు జరుగుతున్నాయి? లైక్ హౌ మచ్ సక్సెస్ఫుల్ దట్ స్ట్రీమింగ్ ఈస్ గోయింగ్ ఆన్? I think absolutely most of the videos are streamed are successful because at this situation where everyone needs a break, they have taken enough amount of break. Either there was no employment, either there is no food, either there is no proper medication or something. బట్ ఇంట్లో మనల్ని కట్టుబట్టేసిన తర్వాత మనకి ఏం తెలిసినా ఏం టీవీలో ఏమి రావట్లేదు, లేకపోతే ఏం రావట్లేదు. ఈ టైంలో ఏ కంటెంట్ రిలీజ్ చేసినా కూడా ఎవ్రీవన్ ట్రై టు వాచ్ ఇట్. అంటే దాని అర్థం ఏది చేసినా కూడా వెళ్తున్నాను అన్నప్పుడు ఆబ్వియస్లీ మీ క్వశ్చన్లోనే ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ కదా, ద స్ట్రీమింగ్ ఇస్. అండ్ అమెజాన్ ప్రైమ్లో పే ఫర్ వ్యూ ఇంకా ఎందుకు రాలేదు? I think that's an internal thing, I guess. So it's all about the company standards and rules, and because they come up with so many reasons, especially paper review అనేదానికి అది నాకు తెలిసి ఓన్లీ గూగుల్లో పేపర్ క్లిక్ అవుతుంది తప్ప వర్కౌట్ అవుతుంది తప్ప పేపర్ వ్యూ రాదు. ఎందుకంటే పేపర్ వ్యూ వచ్చినప్పుడు ఐ థింక్ అమెజాన్ ఏంటి అన్ని క్లోజ్ చేసేసుకుని కూర్చోవాలి. బికాజ్ మీరు ఊరికైనా ఒకసారి చూసి ఒక ట్రైలర్ ఒక మినిట్ చూసేసి క్లోజ్ చేసేసారు. పేపర్ వ్యూ, యా. So then nobody is benefiting, right?
and Amazon cannot again pay back to the movie makers, and even Amazon cannot be making enough amount of money, and also they should also run their companies, right? That's what pay-per-view పెడితే జనాలు చాలా స్మార్ట్ అండి. అండ్ అమెజాన్ ప్రైమ్ తర్వాత చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ అమెజాన్ ప్రైమ్ ఆర్ ఈజ్ ఇట్ స్టిల్ ఇన్ అ కాంపిటీషన్? లీడర్ ఇస్ అ లీడర్ అండి, I say. And any business or any field, competition has to be there. See, for example, in your profession, మీ competitor untene kada, you will gauge with your co-anchor and all, and you will see for the next show you have to perform well. In the same way, na East West Entertainers ki nalanti enno vendors companies untai, licenses untai. But what I am doing and what they are not doing, or what they are doing and what I have to do, ee healthy competition unnappude we will learn from each others. In the same way, Amazon kuda, they don't say they are not leaders or they are not this thing, but again everyone is in competition. Yeah, but again every level of business దాంట్లో వాళ్ళకు ఉంటుందండి. There is no effect of anything. అమెజాన్ ప్రైమ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? That's a very tricky question. సో ఎవ్రీవన్ ఆర్ ఈగర్ టు నో, లైక్ దెర్ ఇస్ నో సబ్స్క్రిప్షన్ థింగ్, రైట్? నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇంత అని చూపించారు కాబట్టి ఎంతమంది ఉన్నారు? That's a tricky question again, I'm saying, because see, అమెజాన్లో కానీ ఓటీటీలో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ యువర్ అకౌంట్, యువర్ డాడ్ కెన్ రన్, యువర్ మదర్ కెన్ రన్, యువర్ బ్రదర్ కెన్ రన్, ఎవ్రీవన్ కెన్ రన్. బట్ అగైన్ అది 5 సబ్స్క్రైబర్స్ కింద రాదు, ఓన్లీ 1 అకౌంట్ కింద వస్తుంది. సో దట్స్ వై ఎవరికి కూడా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని తెలియదు ఇండివిజువల్గా. సో దట్స్ అన్ $1 million క్వశ్చన్ అండి. మరి అమెజాన్లో టైర్డ్ స్ట్రీమింగ్ ధరలు అందిస్తుందా లేదా? That's again, it depends upon title to title అండి. It's again whatever the video or whatever the content you're publishing, it depends upon దానికి సంబంధించినట్టు. Again, see, even when it comes to the revenue what you're generating with the Amazon or any other OTTs, it's not fixed. It's a variable thing, where for this title you get this much of this, and for this title it is again. It's all because of the analytics. And again, that's what OTT is, not completely where you can recover your 100%, but it's a way you're processing your movie and telling the co-audience that my movie is released, please go watch, have fun. If you're really looking out for big revenue or successful and all, I think theaters is theaters for the revenue at the end again. And OTT platforms, I've seen so many OTT platforms coming up nowadays. ఇందులో నేను చూసిన, దిస్ మై పర్సనల్ క్వశ్చన్, ఓటీటీ ప్లాట్ఫామ్ ఎవరైతే ఉన్నారో ద యజమానులు, లైక్ సో కాల్డ్ ఓనర్స్ ఆర్ దోస్ థింగ్స్, వాళ్ళు జస్ట్ క్వాంటిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చినంత క్వాలిటీకి ఇవ్వట్లేదు. సో నంబర్ ఆఫ్ వీడియోస్, నంబర్ ఆఫ్ వెబ్ సిరీస్ కానీ నంబర్ ఆఫ్ మూవీస్ కానీ దే ఆర్ జస్ట్ పుట్టింగ్, జస్ట్ డంపింగ్ ఇన్ టు ఇట్. దాని మీద మీ కామెంట్? సో వెరీ గుడ్ క్వశ్చన్, బట్ ఆన్సర్ కూడా ఇందాక మీరు అడిగారు కదా, అమెజాన్కి ఎవరైనా కాంపిటీషన్ ఉంటారా, లీడర్సా అని. ఇప్పుడు మీరే చెప్పేస్తున్నారు అదే ఇంక్లూడింగ్ అమెజాన్ అని చెప్తున్నాను. ఓకే, ఇంక్లూడింగ్ అమెజాన్ అంటున్నారా? ఎస్, ఐ థింక్ సి ఇక్కడ ఓటీటీలో ఏముంటుందంటే అండి, వెన్ న్యూ ఓటీటీస్ ఆర్ కమింగ్ అప్, ఇప్పుడు వరకు ఏమైందంటే సో కాల్డ్ అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ మీ అన్నీ చూస్తే ఎక్కడో కూడా మీకు మైట్ బి మీ ఇంటర్నెట్ స్పీడ్ ప్రాబ్లం అయితే తప్ప ఎప్పుడు బఫరింగ్ కానీ లేకపోతే ఎక్కడ లో క్వాలిటీ ఉండదు. బికాస్ ఇట్స్ అ టెక్నికల్ ఆస్పెక్ట్ వాట్ ద టైటిల్స్ దే ప్రొక్యూర్. బట్ ద ఓటీటీస్ విచ్ ఆర్ నౌ కమింగ్ నౌ, I can't name it, or I'm not saying this and this particularly, let's take some XYZ. అక్కడ అదే టెక్నికల్ ఆస్పెక్ట్ వాళ్ళు ఫాలో అవుతుంది, వీళ్ళు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు. ఇక్కడ క్వాంటిటీయే చూస్తున్నారు, క్వాలిటీ చూడట్లేదు. అండ్ అగైన్ ఇట్స్ ఆల్ లైక్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ స్టాటిస్టిక్స్ ఎలా ఉంటున్నాయి, హౌ దే ఆర్ మేకింగ్ మనీ అనేది, ఇట్స్ అగైన్ డిఫరెంట్ టు డిఫరెంట్ కంపెనీస్ అండి. యా, సో మీరైతే కంప్లీట్గా అయితే ఆన్సర్ చెప్పలేదు, క్వాంటిటీ ఆర్ క్వాలిటీ అనే దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే నాకు చెప్పలేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ లుక్ ఫర్ క్వాలిటీ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరే ఉన్నారు, మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ లేకపోతే మంచి సబ్జెక్ట్ ఉన్న వెబ్ సిరీస్, వెన్ యూర్ వాచింగ్ త్రూ ఇన్ యువర్ ఫోన్ ఆర్ వెన్ యూర్ వాచింగ్ విత్ యువర్ ఫ్యామిలీ, అది చాలా లో క్వాలిటీలో వస్తే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఎంత సబ్జెక్ట్ బాగున్నా లో కదా. సో ది ఆన్సర్ ఇస్ క్వాలిటీ. క్వాలిటీ. ఇట్స్ యూ ఓన్లీ టోల్డ్ దట్. Yes, of course. Yeah.
అండ్ అమెజాన్ ప్రైమ్ ఒక 10 years తర్వాత ఎలా ఉండబోతుంది? ఎవ్రీ టైమ్ ద లీడర్స్ విల్ బి లీడర్స్ అగైన్. ఐ థింక్ 10 years తర్వాత అమెజాన్ కంటే మంచి ఓటీటీస్ కూడా వస్తాయని అనుకుంటున్నానండి. బికాస్ ఎవ్రీ టైం మనకి ఒకటే లీడింగ్లో ఉంటే బోర్ కొడుతుంది కదా మనకు కూడా. ఐ థింక్ సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ త్రూ ఇట్. దెర్ ఈస్ అన్ అగైన్ టఫ్ కాంపిటీషన్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ అండ్ ఆల్. ఓటీటీలో ఇతర మార్కెటింగ్లు ఆకర్షణీయంగా ఉంటున్నాయా లేదా? లైక్ దే ఆర్ అట్రాక్టివ్ ఆర్ నాట్, డిఫరెంట్ మార్కెట్స్ అండ్ ఆల్ దట్. Yes and true. Because again coming back to pandemic situation, కొన్ని బ్రాండ్స్ ఉంటాయండి, ఎస్పెషల్లీ లెట్స్ టేక్ ఫర్ ది మెడికల్ థింగ్ ఆర్ లేకపోతే మన ఫ్యాషన్కి సంబంధించిన యాక్సెసరీస్. ఇప్పుడు మ్యారేజెస్ కానీ లేకపోతే అవ్వకుండా అవ్వట్లేదు కదా. సో దట్ మీన్స్ ఆ యాక్సెసరీస్ ఆ లైఫ్ స్టైల్కి మాత్రం ఇంకా బిజినెస్ ఉందనే కదా అర్థం. ఈ బిజినెస్ ఉన్న కొన్ని మంది XYZ బ్రాండ్స్ చాలా వరకు మూవీస్తో ఇంటిగ్రేట్ అయ్యి ఫిలిం బ్రాండింగ్ అని చెప్పి లేకపోతే థియేటర్స్లో మనం ఇంటర్వెల్స్లోనో దేంట్లోనో వేసుకుంటున్నప్పుడు నౌ దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆప్షన్స్ వేర్ వీఆర్ ఆల్సో డూయింగ్ ఫర్ సో మెనీ బ్రాండ్స్. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఈజ్ ఆల్సో డూయింగ్ దట్ టూ. ఏంటంటే ఇప్పుడు బిఫోర్ మూవీ కానీ ఆఫ్టర్ మూవీ కానీ లేకపోతే ఇన్ యాప్లో, ఎస్పెషల్లీ వీఆర్ డూయింగ్ విత్ హాట్స్టార్. అది నాట్ ఫర్ అమెజాన్. హాట్స్టార్లో ఏం చేస్తామంటే మా క్లయింట్స్ కొంతమంది ఉన్నారు, ప్రివిలేజ్ క్లయింట్స్. సో they are advertising in the apps whenever you open in your phone or in your streaming devices. మీకు ఏదైనా కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ we do that too. So yes, for the branding again there is a very good scope అండి. ఇన్ఫ్యాక్ట్ బయట ఖర్చు పెట్టేదానికంటే దీంట్లో తక్కువ అవుతుంది, ఎక్కువ మైలేజ్ వస్తుంది ఇప్పుడు. Because so many people are watching it, it just goes directly virally, to them. Yeah. directly to them. And మీ యాప్లో వచ్చే కంటెంట్స్ మీద మీకు ఎటువంటి అగ్రిమెంట్స్ ఉంటాయి? లైక్ వాట్ ఆర్ ద పాలసీస్, ప్రైవేట్ పాలసీస్ అండ్ అగ్రిమెంట్స్, ఆల్ దోస్ థింగ్స్? Policies are always confidential అండి. But again yes, tell something about agreement, like ఒప్పందాలు ఎలా ఉంటాయి, like how you gonna see అమెజాన్ కానీ ఏ ఓటీటీ అయినా కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేస్తాయి. లెట్స్ సే లైక్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్కి దీస్ ఆర్ ద గైడ్లైన్స్ యూ హ్యావ్ టు ఫాలో విత్ యువర్ మూవీ మేకర్స్ ఆర్ ద టైటిల్ ఓనర్స్ అండ్ ఆల్. ద సేమ్ వే ద ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ జస్ట్ forward it to the movie maker and all these things, because I can't change it for one movie or two movies అండి. బికాస్ నాకు ఆ చిన్న మూవీ వన్ మూవీలో నేను ఇచ్చేసుకొని నేను నా వెండర్షిప్కి రిస్క్ తీసుకునే దానికంటే కూడా we go according to the policies and regulations. అండ్ ఇంటర్నేషనల్ మీడియాకు ఓటీటీ ప్లాట్ఫామ్ ఎలాంటి అవకాశాలు ఇస్తుంది? It's a global exposure, is always a global exposure. Thing is like there is no control for our content and there is no restrictions, and you are not limited or confined to one region or territory. And again, whenever the content is good, it will definitely publish everywhere. And I think OTT has given a wide chance or an opportunity for the content owners or movie makers to spread and take into each and every nook and corner of around the globe. ఓకే, ఓటీటీలో బిజినెస్ చేయాలంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి? ఐ థింక్ ఎవ్రీ వన్ ఫ్రమ్ డే వన్ ఏ ప్రాజెక్ట్ అయినా ఏ బిజినెస్ అయినా కూడా సక్సెస్ అవుతుంది అండ్ ఇది ప్రాఫిట్స్ వస్తుందనే దాంతోనే వెళ్తాం. దెర్ ఈస్ నో కన్ఫైన్డ్ థింగ్ అండి. సి అగైన్ ఓటీటీ ఇట్స్ అండ్ బ్రిడ్జ్ అండి బేసికల్గా. ఇప్పుడు మనం సినిమా రిలీజ్ చేశారు, అది థియేటర్లో రిలీజ్ చేశారు, మనం థియేటర్లో వెళ్ళి చూస్తున్నాం ఎంతో పబ్లిక్లో గ్రూప్ ఆఫ్ పీపుల్తో. ఓటీటీ కూడా సేమ్ మన మినీ థియేటర్. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది మినీ థియేటర్స్ ఉంటాయి. అదే రిలీజ్ అయిన సినిమా ఎంతవరకు మనం క్యాసెట్లో పెట్టుకున్నాం, సీడీలో ప్లే చేస్తాం, లేకపోతే పెన్ డ్రైవ్లో వేసుకున్నాం. ఇదేంటంటే ఇంకొంచెం టెక్నాలజీతో క్వాలిటీతో మీకు డివైజెస్లో ప్లే అవుతుంది. సో అప్పుడు ఎలా సినిమా తీస్తారో ఇది ప్రాఫిట్గా ఉండాలి, హిట్ అవ్వాలి, లేకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, అదే సినిమాని మీరు తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నాం మనం టెక్నాలజీలో. సో ఎట్లాంటి ప్రాజెక్ట్ అయినా ఎంత వర్త్ అయినా కాన్సెప్ట్ ఉండి ఎంత ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే ఏదైనా సక్సెస్ఫుల్ ప్రాజెక్టే. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఆ మూవీని మీరు యూ విల్ బై ఇట్. ఇప్పుడు డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు.
సో వాట్ విల్ బి ద డిఫరెన్స్ ఫర్ యూ ఎస్పెషలీ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటి వాళ్ళకి అలా డైరెక్ట్గా మీ యాప్లో రిలీజ్ చేస్తే వాట్ విల్ బి ద హ్యూజ్ డిఫరెన్స్? అఫ్ కోర్స్ బెనిఫిట్ అండ్ అది తెలుసు, బట్ వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? Maybe the major difference would be the viewers would be higher rather than which is already released movie. Of course, that's first thing. Second thing, again, there is again, if the project is good, the title is good, the viewership would be adding up, or else it's gonna stop there itself. బట్ అదే మూవీ రిలీజ్ అయిపోయింది, ఆ సినిమా హిట్టే, కానీ మనం ఎప్పుడో అప్పుడు మళ్ళీ వెళ్ళి దాన్ని మనకి ఎంతవరకు నచ్చిందో ఆ బిట్లైనా చూసుకుంటాం, లేకపోతే ఆ సాంగ్స్ అయినా చూసుకుంటాం, లేదా పూర్తి సినిమా కూడా చూసుకుంటాం. అంటే రెండిట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటేనే యూ విల్ గెట్ అ ప్రాఫిటా, లేదంటే వ్యూస్కి కూడా యూ విల్ గెట్ అ ప్రాఫిట్? ఇట్స్ బేసికలీ దే పే పర్ అవర్స్ అండి. ఫర్ ఎవ్రీ 1 hour దే పే the amount whatever the generate is revenue. It depends upon the hourly basis. Time based anamata. Time based, that's what. Okay. Adi global ga, I don't know how they are doing it in India because we are not into Indian market. So we are into North America and UK and German countries. So per hour they pay us. Might be we are used to pay per hour when we work, right? US law. In the same way they pay us for our movies too. So Amazon Prime మీరు అనుకున్నది రీచ్ అయ్యారా? Yes, of course, Andy. We are done almost now. It's our 3rd year. So I can say proudly now, not only Amazon Prime, we are with Hotstar, MX Player, and we are in talks with some of the 2 big players, and also we are getting associated with new other OTTs which are coming up there. And మేము already Mexican and Spanish related OTTs to kuda we are already rated. And I think very soon East West Entertainers can be one-stop solution and hub for all OTTs. అండ్ ఎంఎక్స్ ప్లేయర్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, వీ నో నీడ్ టు పే ఫర్ ఇట్, రైట్? ఆడియన్స్ వి షుడ్ అంటే పే చేయాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో హౌ దట్ అగైన్ బెనిఫిట్ యూ గైస్? Again, Andy, you're very good, very smart. Yeah, again you're coming back to financial. So again, it's all like I told you, right? OTTs లో ఆప్షన్స్ ఏంటంటే per view or per hour view లేదు, per hour basis revenue. Next thing is, if there are brands, what I'm doing in Hotstar, brand integration ఉంటుంది. అట్లాగా మన మూవీ మన టైటిల్ చాలా బాగుంది అది ఇది అనుకున్నప్పుడు ఎంఎక్స్ ప్లేయర్కి డిఫాల్ట్ బ్రాండ్స్ ఉంటాయి. లేకపోతే ఈవెన్ దేర్ ఇస్ ఆల్సో డిఫరెంట్ టీమ్స్ which are trying to associate with MX players. బ్రాండ్స్ కంపారిటివ్లీ అమెజాన్ కానీ లేకపోతే హాట్స్టార్ కానీ ఎంఎక్స్ ప్లేయర్ లాంటి వాళ్ళతో ఎక్కువ వెళ్ళాలనుకుంటారు. సింపుల్ లాజిక్ కేస్, when it is free, everyone will have a sign up details. When it is not free, people will think for 5 minutes. సో ఆ 5 minutesలో ఈ ఓటీటీకి ఇంకో 500 members యాడ్ అయిపోతారు. సో బ్రాండ్ ఏం ఆలోచిస్తుంది, ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు, నా బ్రాండ్ ఎంతవరకు రీచ్ అవుతుంది. ఇక్కడ ఆగిపోయిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ బ్రాండింగ్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్. అండ్ ఎంఎక్స్ ప్లేయర్లో ఆల్మోస్ట్ సనెక్స్ట్కి సంబంధించిన వీడియోసే ఉంటాయి, అండ్ యూ కెన్ సీ దట్ సనెక్స్ట్ లోగో ఆల్సో ఇన్ ఎంఎక్స్ ప్లేయర్. వాట్ ఈస్ మైట్ బి దే ఆర్ ఇంటర్నల్లీ గాట్ టై అప్ ఆర్ దేర్ అసోసియేట్స్. బికాస్ ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం, ఈవెన్ అలా వైకుంఠపురం కానీ ఇంకా 2-3 మూవీస్ కూడా నెట్ఫ్లిక్స్లో వచ్చింది, అమెజాన్లో సన్నెక్స్లో ఇది ఉంది. ఇట్స్ ఆల్ లైక్ మూవీ కంటెంట్ ఎవరు అంటారు టైటిల్ ఓనర్స్ ఆర్ థింగ్స్ అండ్ హౌ దే గివ్ అప్ ద డిజిటల్ రైట్స్. ఇన్ ద సేమ్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ మాకు ఉందనుకోండి, మాకు అమెజాన్ రాసిస్తే గ్లోబల్గా we say to our content owners, please approach your Indian guys if you have a way. Don't lose your money. That's the one of the advantage with us. And also we are doing non-exclusive, not exclusive agreements, because we told like we are a bridge where the movie maker has to be happy with us and the audience is happy because we are bringing these movies. At the end, East West Entertainers is also good because we are making everyone happy. సో ఇప్పుడు ఎవరైనా ఒక మూవీ తీసేశారు, ఆ మూవీని అమెజాన్ ప్రైమ్లో వేయాలంటే యూ కెన్ అప్రోచ్ లైక్ వీ కెన్ అప్రోచ్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. Of course, and we have our team. We will review the movie and maakunna guidelines and the technical aspects tho we scrutinize the movie and all these things. Then we upload for Amazon, and upon the review of
ఆల్సో దేర్ అప్రూవల్ ఆల్సో హ్యాస్ టు బి దేర్. బట్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే ఇంకా ఎక్కువ మేము స్క్రూటనైజ్ చేస్తాం బికాస్ దే ట్రైన్ అస్ టు హౌ టు డూ అండ్ వాట్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ టు డూ. అండ్ దెన్ వీ అప్లోడ్ ఇట్ అండ్ ఫ్రమ్ ద లైవ్ డేట్ ద రెవెన్యూ స్టార్ట్స్. అండ్ ఓటీటీలో చాలా పెద్ద షోస్ స్టార్ట్ అవుతాయి అని ఒకటి వినిపిస్తుంది, అది ఎంతవరకు నిజం? అది పాసిబుల్ అవుతుందా? ఇట్స్ లైక్ షోస్ వాట్ ఎవర్ ఇప్పుడు టీవీలో కానీ ఇట్లా పెద్ద పెద్ద షోస్ జరుగుతుంటాయి కదా అలాగా. ఎస్ అండ్ బికాజ్ ఇప్పుడు వేరే దాంట్లో నాకు ఐడియా లేదు, బట్ అమెజాన్లో ఛాన్స్ ఉంది. ఎందుకంటే యూ కెన్ రన్ యువర్ ఓన్ ఛానల్ వేర్ వీఆర్ డూయింగ్ ఇట్ నవ్, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. ఓన్ ఛానల్ రన్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు ఈ కుకింగ్ షోస్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాంటివి చేయొచ్చు. లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఆస్ట్రాలజీ గురించి చెప్పే అడ్వైజర్స్ ఉంటాయి చూసారా, ఎస్ యూ కెన్ రన్ ఇట్. అండ్ నాకు తెలిసి బిగ్ షోస్ అంటే అఫ్ కోర్స్ అండి, ఇప్పుడు మూవీసే పెద్ద పెద్ద మూవీసే రిలీజ్ చేస్తున్నప్పుడు ఇంకా బిగ్ షోస్ చేయడంలో పెద్ద ఐ డోంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ వాట్ యూ సే రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ దట్. సో ఇట్ విల్ అగైన్ బికమ్ అ మినీ టీవీ అనుకోవచ్చా? లైక్ అట్లా షోస్ అన్నీ స్టార్ట్ అయిపోతే ఆల్ ద థింగ్స్ లైక్ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ఇట్ అగైన్ కమ్స్ టు లైక్ ఓటీటీ అనేది ఒక జస్ట్ ఓపెన్ చేసేస్తే అన్నీ అందులో చూసేయచ్చు. లైక్ యూట్యూబ్ మనకి ఎలాగ ఓపెన్ చేస్తే యూ కెన్ సీ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. టీవీలో టెలికాస్ట్ అయ్యి కూడా యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి. అలా ఓటీటీ యూట్యూబ్ లాగా తయారైపోతుంది అంటారు? అది మళ్ళీ యూట్యూబ్ ఫ్రీ అండి. ఓటీటీ అనుకోండి పే చేయాలి. సో అలా బట్ అగైన్ అంటే క్వాలిటీ బాగుంటే పీపుల్ ఆర్ ఓకే టు పే కదా. బికాస్ 1000 rupees per year అంటే ఇట్స్ వెరీ గుడ్. I don't know what is the price here, but we pay $60 per year, Amazon, అక్కడ యూఎస్లో పర్ అకౌంట్స్లో. బట్ ఇక్కడ నాకు 1000 రూపీస్ పర్ ఇయర్. ఐ థింక్ సో. Yeah, I think ఇండియాలోనే చీప్ అయితే మాకు అమెజాన్ అంతే కదా. మీరు $999 12 months అంట, మాకు $60 సమ్వేర్ అరౌండ్ $4200 $4500. బట్ అగైన్ ఇట్స్ డిఫరెన్స్ లైక్ $60 అంటే ఇట్స్ లైక్ వెరీ అంటే ఇట్స్ ఈక్వల్ టు ₹60 లైక్ ద వే హౌ యు ఆర్ ఎర్నింగ్ ఇట్స్ ఆల్మోస్ట్. సో మొత్తానికి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఇట్స్ బెనిఫిషియల్ ఫర్ హూమ్ అంటే ఎవరికి బెనిఫిట్ ఎక్కువ? ఆడియన్స్కా, లేకపోతే అటు సినిమా తీసే వాళ్ళకా, లేకపోతే మీలాంటి మధ్యలో వెబ్ బ్రిడ్జ్ వాళ్ళకా, లేకపోతే అమెజాన్ ప్రైమ్ వాళ్ళకా? ఎవరికి ఎక్కువ ప్రాఫిటబుల్? అందరికీ అండి. ఎందుకు అంటే మూవీ తీసిన వాళ్ళకి ఒక వే కావాలి టు ప్రొజెక్ట్ దేర్ మూవీస్, వేర్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వే. ఆడియన్స్ వాళ్ళకి ఎప్పుడు కొత్తగా ఏదైనా కావాలి, కంటెంట్ బోర్ కొట్టకుండానో లేకపోతే ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గానో ఏదో ఒకటి, ఎడ్యుకేటెడ్గానో ఏదో ఒకటి. ఆడియన్స్ మాలాంటి వాళ్ళ మేము బ్రిడ్జ్ చేస్తాం, మీలాంటి వాళ్ళ మాలాంటి వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేసుకుని మీరు కూడా తెలుసుకుంటారు. సో ఇక్కడ ఎట్ ది ఎండ్ ఎవ్రీవన్ ఈస్ బెనిఫిషరీ. సో ఇట్స్ ఆల్ లైక్ yes, everyone on to a single mutually beneficial. We all are sitting on same dining table so that we can have food, very delicious food at the same time. So if you want to say anything about OTT in a single sentence or in a multiple sentences, what you want to say to the audience for our YoYo TV viewers? I think నేను చెప్పేదానికంటే కూడా వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, బికాస్ నౌ టెక్నాలజీ ఈస్ ఎవ్రీవేర్. ఇన్ఫ్యాక్ట్ ఒకటండి, వీ నో నీడ్ టు సే ఎనీథింగ్ టు దెమ్ బికాస్ దే ఆర్ మోర్ knowledgeable and they are more what do you say, they have got more things which we don't even know sometimes. ఇప్పుడు సపోజ్ ఓటీటీలోనే నాకు I was spending some time with my niece last night. So I didn't knew that there was an app called something, I don't remember, and this is also which is coming new OTT. It is not globally. Okay, అంటే నా 6 years 7 years నీస్కే ఆ చిన్న యాప్ తెలిసి ఇదంతా ఉండంటే అంటే మాకు షీ మేడ్ మీ అగైన్ టు ఫీల్ హంగ్రీ దట్ ఐ షుడ్ ఆల్సో గో అండ్ గెట్ దట్ లైసెన్సింగ్. ఐ థింక్ లైక్ సి థియేటర్స్ ఓటీటీసే అగైన్ ద సేమ్ ఫీలింగ్ ఇస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కంట్రోల్ యూ కెన్ కంట్రోల్ ఎట్ యువర్ హోమ్ అండ్ వాట్ ఎవర్ యూ కాంట్ కంట్రోల్ ఎట్ యువర్ థియేటర్స్. Thank you so much, Raj. Thank you so much, Andy, for your valuable information. Thanks a lot. Thanks a lot. Yeah.